కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. 14 ఏళ్లు సావుకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలో ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన పోరాటం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి ఢిల్లీ మెడలు వంచి 2 ఎంపీలున్నా ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు మనకు ఆదర్శంగా మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు. కాబట్టి మనకు ఎవరో ప్రేరణ అవసరం లేదు, ఎవరో మనకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారే మనకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తండ్రి కేసీఆర్ గారే మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సంవత్సరం కిందట నేను కూడా పోయినా ఒక బొంబాయిలో ఒక ఈవెంట్, ఒక మీడియా ఈవెంట్. అక్కడ మీడియా వాళ్ళు అడిగిరు నన్ను, నేపాల్ ఏమో జరుగుతుంది కదా, జెన్జీ ఉద్యమం జరుగుతుంది కదా, భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగాను. నేను చెప్పిన ఎస్, భారతదేశంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరకపోతే, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకపోతే, వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుంది అని చెప్పిన. చెబితే అప్పుడు నవ్విండ్రు, వీనికేం తెలియదు అన్నారు. కానీ ఇవాళ చూస్తున్నారు కదా, సంవత్సరం తిరగకుండానే నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు, వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు, ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी, परीक्षा लीक पे क्यों नहीं चर्चा करते हो?